బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అన్ని ధరలు పెరిగిపోయారా, కాయగూరల ధరలు పెరిగిపోయి, వెచ్చాల ధరలు పెరిగిపోయి, గ్యాస్ బండ పెరిగిపోయి, కరెంటు బిల్లు పెరిగిపోయి. అవును. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వద్దు, నువ్వేం నిర్ణయం తీసుకోవడం తెలుసు. వద్దు మహాప్రభు, వద్దు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వేమీ చెప్పకూడదు. నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు మొత్తం నాకు అర్థమైపోయింది. వద్దు, వంట ఏం చేసుకుంటున్నావు అది ఒక్కటి చెప్పు చాలు. వంట ఏంటి? అర్థమైపోయింది కాబట్టి చెప్పేస్తాను. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే మొట్టమొదటి వంటకం కూర్చిన క్యాబేజీ మసాలా కూర. సామాన్లు నీకేం కావాలంటే అది ఇచ్చేస్తా. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్ని తెచ్చేసిన. నిర్ణయం మాత్రం బయటకు చెప్పు. కాయగూరల ధరలు పెరిగి వద్దన్నాను కదా, నీకు దండం పెడతా. సరే, నీకు తర్వాత చెప్తాను మిగతా విషయాలు. కానీ ఆ స్టీమర్ పొయ్యి మీద ఎక్కించి స్టీమర్ని ఏం చేయాలా? ఆన్ చేయాలా? ఒక పిండి తయారు చేయాలి. మనం ఆన్ చేసి వదిలే. అది పుట్నాల పప్పు పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం పొడి, ఉడికించి తెచ్చిన క్యాబేజీ ఇది. దీంట్లోకి ఇదంతా ఒక పేస్ట్ లాగా చేసేసి దాని మీద పుయ్యాలి. పూతరేకులకి మధ్యలో స్టఫింగ్ ఉంటుంది కదా, అవును, అట్లా ఈ జీడిపప్పు అందులో వేస్తాం. ఈ జీడిపప్పుని దానిపైన అలా అలా వేస్తాం. కాబట్టి ఈ పిండి తయారు చేయాలి. మనం పకోడీ పిండిలా తయారు చేయాలి. ఇందులోనే తయారు చేయాలి. పుట్నాల పప్పు పొడి, శనగపిండి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం. కారం. ఇది ముద్ద చేయి. పకోడీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చేయి. ఇప్పుడు మెల్ల కలుపు. తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి. ఇంకా పడుతుంది, బాగా పడుతుంది. బాగా కలిపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు. నీళ్ళని బాగా వచ్చింది కదా, చక్కగా చిక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఉప్పు కలపాలి. మనం అన్నీ కలిసిపోయి కదా, ఉప్పు సులభంగా కలిసిపోతుంది ఇందులో. ఇప్పుడు ఒక అర చెంచా చాలు. ఇంకొన్ని నీళ్ళు ఏమైనా పోయాలి? వేయచ్చు. అతి కొంచెం, మరీ ఎక్కువ నీళ్లు పలచన చేయకు. బాగా కలుపు. ఉప్పు అంతా కలవాలి. ఇప్పుడు బాబాయ్ బ్రహ్మాండం. ఇట్లా పోయాలి అంతేనా? వెనక ముందా ఓన్లీ ముందేనా? ఒకవైపే. కెమెరా మూత తీసి పెట్టు, చెప్తాను నేను. అలాగే పట్టుకో. ఇగో కొన్ని జీడిపప్పులు వేసి అలా పెట్టే స్టీమర్లో. మిగతా కూడా అలాగే చేసి ఆవిరి పాత్రలో పెట్టు.
మొత్తం అయిన తర్వాత ఒకసారి నొక్కేయాలి గట్టిగా. టమాటాలు, ఉల్లిపాయలు, గుజ్జు ఒక అద్భుతమైన టేస్ట్. దాంట్లో కొన్ని మసాలాలు కలిసి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ మసాలా గుజ్జు తయారు చేయాలంటే ముందు టమాటాలని, ఉల్లిపాయలని గుజ్జు చేసుకుని రావాలి. తీసుకెళ్ళి గుజ్జు చేసుకురా. ఓ పళ్ళెంలో పెట్టుకో, ఉల్లిపాయలు ఓ పళ్ళెంలో పెట్టుకో. అప్పుడు నాకు నీ ఇష్టం. ఇలా 2 చేతుల్లో పట్టుకొని వెళ్తాను. ఈ రెండింటిని గుజ్జు చేసుకుంటారు. ఒక విషయం చెప్పండి, నాకు చెప్పాల్సిన అవసరం. టమాటాల రేట్లు పెరిగిపోయారా? అవును. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయారు. అందుకని బాబాయ్ నువ్వు చెప్పినట్టుగానే ఉల్లి గుజ్జు, టమాటా గుజ్జు. సూపర్. అగ్గిని పొయ్యి మీద ఎక్కించు. ఓకే, ఒక 7 గంటలు నూనె వేయి. ఇప్పుడు చూడు, జీలకర్ర, నూనెలో జీలకర్ర వేసాము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంతసేపు వేయించాలి? ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు. అంతే. ఉల్లిపాయ గుజ్జు. అల్లం వెల్లుల్లిని ముందే వేసేసినావు. ఉల్లిపాయ వేస్తున్నాం కదా, అవును. అందుకని ముందు వేయాలి. ఉల్లిపాయ వేసినాకనే వేయాలి కదా ఎప్పుడైనా. కాదు, ఉల్లిపాయ గుజ్జు కదా ఇది. గుజ్జు కాబట్టి బాబాయ్ నాకు ఒక ఐడియా వచ్చింది బాబాయ్. మనం ఇక్కడ 2 పెద్ద ఫ్యాన్లు పెట్టించుకుందాం. అప్పుడు చల్లగా ఉంటుంది వంట చేస్తాం. పొయ్యి ఆరిపోయిందని చెప్పి ఆ గ్యాస్ అంతా ఇక్కడ అంతా పరుచుకుని ఉంటుంది, హాల్ అంతా మనం ఆన్ చేస్తావు. వద్దులే. అసలు రేట్లు పెరిగిపోయి ఉన్నావురా. ఉల్లిపాయలు ఎంత పెరిగాయో తెలుసా? పచ్చిమిర్చి ఎంత పెరిగాయో తెలుసా? కొత్తిమీర కట్ట ఎంత పెరిగిందో తెలుసా? అందుకని వద్దు అర్థమైంది. అన్ని రేట్లు పెరిగాయి. నాకేం చేయాలో అర్థమైంది బాబాయ్. దాని తర్వాత మాత్రం ముందుకెళ్ళకండి బాబాయ్, నీకు దండం పెడతా. ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు బాబు, ఇంకొక నిమిషం వేగితే సరిపోతుంది. అదేం బాబాయ్, నువ్వు అన్న రంగులోకి వచ్చింది కదా. రాలేదు ఇంకా. టమాటా గుజ్జు, బాబాయ్ మొత్తం ఇక చూడు ఒకసారి. బ్రహ్మాండం. ధనియాల పొడి, పిదప, పసుపు, నీళ్ళు పోయి ఒక గిన్నె, ఫుల్ గిన్నె. ఉడకని ఇది పక్కన పెట్టి చెప్తా. మళ్ళీ కాసేపు అది మరగాల. కొంచెం ఒక్క నిమిషం అంతే. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? ఆవిరి పాత్ర పొయ్యి కట్టే చెప్తా. కట్టేసా. కూర్చున్న క్యాబేజీ ఇందులో ఒక్కొక్కటి కూర్చోబెట్టి వేయాలా? అంతే, వదిలేయడమే.
ఇంకేముంది, అయిపోయింది కూర. ఇంతేనా? అంతే, వదిలేస్తే కాసేపట్లో అదే అలా పీల్ చేసుకుంటుంది. కూర్చున్న క్యాబేజీ మసాలా కూర మసాలా సిద్ధమైంది, క్యాబేజీ ఆల్రెడీ ఉడికించిందే, కూర చేశాం. ఇంకేముంది, ఆవిరి పాత్రలో క్యాబేజీ ఆకుకి పూసిందంతా ఉడికిపోయింది. బాబాయ్ ఏది చేసినా కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు, ఏమీ లేదు, మూత పెట్టి కాసేపు వదిలేస్తే అయిపోయింది. అది అలా ఆ మసాలా అంతటిని ఆ క్యాబేజీ పీల్చుకుని కాసేపటి తర్వాత నన్ను తినండి అంటే మనం తదుపరి వంటలోకి ప్రవేశిస్తున్నాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం ఆలుగడ్డ తొక్క చిప్స్. సామాన్లు అందుకుంటా. అయినా ఆలుగడ్డ చిప్స్ చూసినా కానీ ఆలుగడ్డ తొక్క చిప్స్ ఏంది బాబు? అదే మన తొక్క తీసి పక్కకేస్తారు కదా ఎవరైనా. అవును, తొక్కలో నూనె ఎక్కించి పొయ్యి మీద బంగాళదుంపని నేను చక్కగా కడిగి తీసుకొచ్చాను. పీలర్ కొంచెం గట్టిగా తీయాలి, చూపిస్తాను చూడు. అంటే ఎక్కువ ఇది ఎక్కువ రావాలి కింద నుంచి, గుజ్జంలోనే ఉండాలి. అది ఇట్లా అర్థమైందిగా? అర్థమైంది. మనము నేల లోపల పండే గడ్డలు ఉంటాయి చూడు, ఆలుగడ్డ కానీ, క్యారెట్ గడ్డ కానీ, బీట్రూట్ గడ్డ కానీ, వాటి తొక్క ఏదైతే ఉంటుందో వాటిల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయా, అంటే వృద్ధాప్యాన్ని నివారిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు అంటే. అవునా? పర్టికులర్గా ఆలుగడ్డ తొక్క అయితే తింటే అట బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఇప్పుడు కద్దుకా కీర్ అని కూడా చేస్తాం చూడు. అవును, కద్దుకా కీర్. కద్దుకా కీర్లో మొత్తం తొక్కే ఉంటుంది ఎక్కువ. నేల లోపల కద్దుకా కీర్ ఒక వేరే, అది బయట పండుతుంది. నేల కింద పండే వాటిల్లో మాత్రం మనం చాలా వరకు చూస్తాం ముల్లంగా ఉంటుంది, తొక్క గీకి 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 తెల్లగా తింటారు. అవును, ఏ ఉపయోగం అసలు తొక్కలోనే మిగతా అంత పౌష్టిక విలువలన్నీ ఉంటాయి. తొక్క అంత ఆలుగడ్డ లోపల ఎన్ని ఖనిజాలు అయితే ఉన్నాయో దానికన్నా పెచ్చు ఈ తొక్కలోనే ఉంటుంది, పెచ్చులో ఉంటుంది. తొక్కలోదని ఎంత ఈజీగా తీసుకుంటాం దీన్ని. తొక్కలో త్వరగా చేయవాలి అంటారా? ఓకే, లోతుగా ఎలా తీసాను. ఫ్రైంగ్ పాన్ ఎక్కి వేపుడు మూకుడు చక్కగా ఆలుగడ్డ తొక్కను సగం వేసి ఒక మహోజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలకాలని ప్రార్థిస్తూ వేడుకుంటూ సభాముఖంగా తమని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పొయ్యి వెలిగించు. మరి ఇది టైం పడుతుంది రా కాసేపు. ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి తిని కట్టేస్తున్నాను. ఓ పళ్ళెం తీసుకో, ఓ పళ్ళెం అందుకు అలా వదిలేదు అక్కడ. నువ్వు వెళ్ళి చక్కగా పొడి కొట్టి వచ్చే లోపల మిగతా ఆలుగడ్డ తొక్కలు కూడా నేను వేయించి పెడతా, నువ్వు వెళ్ళరా. అయిపోవచ్చాయిలే, ఆలుగడ్డ రేట్లు పెరిగిపోయారా. అమ్మో, మొత్తం వెళ్ళే. ఏమనుకుంటివి బాబాయికి పని రాదని అనుకుంటివా? బాబాయి గతం పెట్టిదని నా గరిటితో తిప్పి నూనెలో వేసి ఆలుగడ్డ తొక్క తీసి నూనెలో వేసి కారము వేసి ఇది అప్పుడే తక్కువ అంచనా వేస్తున్నా బాబాయిని. నువ్వు నా జాగ్రత్తగా అట్టు పెట్టు. చిన్న స్పూన్ అందుకో, ఆమ్చూర్, చాట్ మసాలా, పసుపు, కలుపు. ఉప్పేమన్నా వేయాలా? ముందు ఇది కలుపు, ఇప్పుడు కొంచెం ఉప్పు, ఒక పావు చెంచా చాలు. బాబాయ్ నీకు ఒక టాస్క్ ఇవ్వాలా? చెప్పు. ఈ పొడిలోంచి ఉప్పును బయటకు తీసేస్తా.
ఇప్పుడు ఏం చేయాలి ఆ పొడిని? ఇవి ఇసుంబున తైలంపు తీయవచ్చు కానీ ఇందులో ఉప్పు తీయలేము. ఆలుగడ్డ తొక్క చిప్స్ వేసి ఇప్పుడు ఇందులోంచి సగం మసాలా వేసి ఎగరేసుకో. ఆలు చిప్స్ అలా గాల్లో ఎగరేస్తుంటే ఆ గలగల లాపు వస్తావులేవు, నేను చెప్తా. గల్లు గల్లు మని పెరిగిపోయి కాబట్టి బాబాయ్ నువ్వు అన్న ఆలు చిప్స్ రెడీ అయిపోయింది, కూర్చిన క్యాబేజీ మసాలా మసాలా కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు చాలు. గిన్నెలోకి మార్చు. బాబాయ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేద్దాం. ఉందా? విస్తరాకు పరిచిన చెక్క పాత్ర అందుకో. ఆలుగడ్డ తొక్క చిప్స్ చేసే. రెండు వంటలు సిద్ధం. ఆలుగడ్డ తొక్క చిప్స్ ఎలా తయారు చేసాం? ఆలుగడ్డ తొక్క చిప్స్ ఎలా తయారు చేస్తానంటే, ఆలుగడ్డ తొక్కలను వేడి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిలో ఆమ్చూర్, పసుపు వేసి బాగా కలుపుకొని అందులోనే ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఆలుగడ్డ తొక్క చిప్స్ లో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఆలుగడ్డ తొక్క చిప్స్ రెడీ. కూర్చున్న క్యాబేజీ మసాలా కూర ఎలా తయారు చేసావు? కూర్చున్న క్యాబేజీ మసాలా కూర ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ఒక ప్లేట్ లో పుట్నాల పొడి, శనగపిండి, పసుపు వేసి జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కొన్ని నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఉడికించిన క్యాబేజీ పొరలకు రాసి అందులో జీడిపప్పు కూడా వేసి మడత పెట్టి ఆవిరి పాత్రలో పెట్టి 10 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి. టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేరువేరుగా గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 7 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే ఉల్లిపాయల గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని టమాటా గుజ్జు కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని ధనియాల పొడి, పసుపు, కొన్ని నీళ్లు కూడా పోసి ఆవిరి పట్టించిన క్యాబేజీలను అందులో వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కూర్చిన క్యాబేజీ మసాలా కూర రెడీ. ఆలుగడ్డ తొక్క చిప్స్, కూర్చిన క్యాబేజీ మసాలా కూర. చాలుగా తినేస్తా చూడు. కూర్చిన క్యాబేజీ మసాలా కూర. దీంట్లో నువ్వు కూర్చింది మసాలాని కాదు బాబాయ్, ప్రేమని, రుచిని, ఆప్యాయతని. బాబాయ్ పెట్టండి ఏమనుకుంటున్నా. ఆహా ఎంత బాగుందో. ఆలుగడ్డ తొక్క. అమ్మో ఆలుగడ్డ తొక్కది. అబ్బాబ్బాబ్బా, ఇంకెప్పుడు జీవితంలో తొక్కలోదైన మాట మాట్లాడు బాబాయ్. చాలా అంత బాగుంది బాబాయ్. ఆహా పసుపు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది. మొన్న కండువా కొనడానికి వెళ్తే కండువా ధర పెరిగింది. ఆ పక్కనే తిలకం కొందామని వెళ్తే తిలకం ధర పెరిగింది. కాబట్టి బాబాయ్ నాకు అర్థమైంది. కావాలంటే ఆ కంట్రోల్ ఉంచుకుంటాను, తిలకం నేను పెడతాను, పారిపోవడానికి కూడా అవకాశం లేదు బాబు. నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు నాకు అర్థమైంది. ఆ మాట మాత్రం చెప్పకు. నేను ఏం చెప్పదలుచుకున్నాను చెప్పు. ఎలాగో అన్ని ధరలు పెరిగిపోయాయి కదరా, నీ జీతం నుంచి ఒక 500 కట్ చేస్తా అని అంటావు కదా. నువ్వేం అనలేదు, నేనేం వినలేదు, అంతే ఉండాలా. అదే మాట మీద ఇదే మాట మీద ఉంటా. నేను ఏమనుకున్నాను చెప్పనా? ఏమనుకున్నావు? నీళ్ళు రెడీ పెట్టుకో. అన్ని ధరలు పెరిగాయి కదా, పాపం ఎలా బతుకుతాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఒక 1000 రూపాయలు జీతం పెంచుదామని అనుకున్నాను. నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. I think what